మాలు తిలకిస్తూ కరతాళధ్వనులతో ప్రోత్సహిస్తున్న వైనము పులకింపచేయుచున్నది. ఎవరంకుల్ మీరు? మా ప్రోగ్రామ్ లో లేకుండా నారదుని వేషం వేసుకునొచ్చి డైలాగ్స్ మొదలు పెట్టారేమిటి? చిరంజీవులారా, పొరబడుతున్నారు. నారదుని వేషం వేసుకురావడమేమిటి? నేను నిజమైన నారదుడను, త్రిలోక సంచారిని. అంకుల్, వేషధారణ అదే కాస్ట్యూమ్ మేకప్ బాగా కుదిరాయని మమ్మల్ని ఆట పట్టిస్తున్నారు కదూ. పిల్లలారా, మిమ్ములను చూస్తున్నా, మీ మాటలు వింటున్నా ముచ్చటేస్తున్నది. నా రాకలోని అంతరార్థం మీకు తెలియచేస్తాను. అనుమానం వదిలి శ్రద్ధగా వినండి. సరే, క్లుప్తంగా చెప్పండి. పూర్వయుగాలలో చేస్తున్న త్రిలోక సంచారం కాస్త తగ్గించి, కలి ప్రభావం వలన మానవాళి మనుగడ ఎలా ఉంటున్నదో గమనించడానికి భూలోక సంచారం విస్తృతం చేశాను. ప్రపంచంలోని అన్ని దేశాలకు, కులమతాలకు, విభిన్న సంస్కృతులకు అతీతంగా భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారు మానవోద్ధరణకై సంకల్పించి ప్రారంభించిన శ్రీ సత్యసాయి బాల వికాస్ మహోద్యమం ఇంతింతై వటుడింతై అన్నట్టు విస్తరించటం గమనించాను. దీని ప్రత్యేకతలేమిటో తెలుసుకుందామని ప్రయత్నిస్తుంటే పుట్టపర్తిలో తెలంగాణ రాష్ట్ర శ్రీ సత్యసాయి బాల వికాస్ వారి పర్తియాత్ర జరుగుతున్నది. అక్కడికి వెళ్లి గమనిస్తే అన్ని ప్రత్యేకతలు అవగతమవుతాయని ముక్తకంఠంతో చెబితే ఎంతో ఆశతో విచ్చేశాను. అయితే మీరు నిజమైన నారద మహర్షి అన్నమాట. ప్రణామాలు గురుదేవా. చిరంజీవ చిరంజీవ, సుఖీభవ సుఖీభవ. అమ్మయ్యా, మీరు నన్ను నిజమైన నారదుడని నమ్మినందుకు చాలా ఆనందంగా ఉన్నది. బాలవికాస్ ఔన్నత్యాన్ని మీరైనా నాకు అవగతమయ్యేలా వివరిస్తారా? తప్పకుండా మహర్షి. మా బాల వికాస్ గురువులు భగవాన్ బాబా వారు ప్రవచించిన సత్ప్రవర్తన సద్బుద్ధి సత్యనిరతి భక్తి క్రమశిక్షణ కర్తవ్య పాలనంబు నేర్పునదే విద్య అద్దాని నేర్వవలయు సత్యమును తెలుపుబాట శ్రీ సాయి మాట అన్న పద్యానికి అనుగుణంగా తీర్చిదిద్దుతున్నారు మమ్ములను. ఎంతో ప్రేమతో సొంత పిల్లలను తీర్చిదిద్దినట్లు. ఆహా, ఎంత దివ్యంగా ఉంది ఈ ప్రణాళిక! ప్రతి మనిషి తన ఉన్నతికి, ఆధ్యాత్మిక పురోభివృద్ధికి ఆచరించాల్సిన ముఖ్యాంశాలన్నిటినీ పొందుపరిచారు. మరిన్ని ప్రముఖ బోధనాంశాలను విశదపరచండి. మన జీవితంలో 100 అనే సంఖ్యకు ఎంతో ప్రాముఖ్యత ఉంది కదా మహర్షి? అవునవును. యుగాలు మారినా, తరతరాలు మారినా చెక్కు చెదరని పరిపూర్ణ సంఖ్య 100. అందుకనేగా ఎవరినన్నా ఆశీర్వదించాలంటే శతమానం భవతి అంటూ దీర్ఘాయుష్మంతుడివై 100 ఏళ్లు వర్ధిల్లు అంటూ ఆశీర్వదిస్తారు. అవును మహర్షి, ఈ ఆధునిక యుగంలో సైతం క్రికెట్ లో 100 పరుగులు చేస్తే ల్యాండ్ మార్క్, సినిమా 100 రోజులు ఆడితే ల్యాండ్ మార్క్. ఇక ఆధ్యాత్మిక విషయానికొస్తే ప్రతివారు తమ జీవన గమనంలో పాటించి తీరాల్సిన డిసిప్లిన్ కి, యాటిట్యూడ్ కి నెంబర్స్ ఇస్తే అవి కూడా పరిపూర్ణమైన 100 సంఖ్యకు ప్రతీకగా నిలవడం ప్రాక్టికల్ గా చేసి చూపి స్వామివారు ప్రవచించిన పద్యంలోని అంశాలకు కూడా అన్వయించి చెప్తారు. మేము చేసే ప్రతి పనిలో, మాటలో, ఆలోచనలో పవిత్రత ఉండడమే డిసిప్లిన్ అని అన్నారు. ఇంకా జీవితం మొత్తం గ్రాటిట్యూడ్ అన్న యాటిట్యూడ్ తో గడపాలనే తెలియజేస్తారు. బావుంది, చాలా బావుంది. మరి ఇటువంటి అద్భుత అంశాలను మీకు చక్కగా ఆచరించి తరించే విధంగా తీర్చిదిద్దటానికి ఏ బోధనా పద్ధతులను ఆచరిస్తారు మీ గురువులు? 5 పద్ధతుల ద్వారా ఈ అమూల్యమైన విషయాలను బోధిస్తారు. 5? విన కుతూహలంగా ఉన్నది. చెప్పండి చెప్పండి. మొదటిది నిశ్శబ్దముగా కూర్చోనుట. నిశ్శబ్దముగా కూర్చొనుట. ఆహా, అలనాడు త్రేతాయుగములో శ్రీ సత్యసాయి భగవానులు శ్రీరామచంద్రునిగా అవతరించిన సమయంలో చపల చిత్తులు, చంచల మనస్కులు కుదురుగా కూర్చోవడం అంటే ఎరుగని వానర సమూహాన్ని నిశ్శబ్ద విప్లవంలా, మునిపుంగవుల్లా కూర్చునేటట్లు చేసిన ఆ సమ్మోహన అస్త్రాన్ని ఈ సత్యసాయి బాల వికాస్ లో సైలెంట్ సిట్టింగ్ పేరిట పాఠ్యాంశంగా చేర్చారన్నమాట. నారద మహర్షి, స్వామివారు రామాయణంలో వానరులను నిశ్శబ్దంగా కూర్చునేటట్లు చేయడం ఏమిటి? చిరంజీవులారా,
రండి, ఆ పౌరాణిక సన్నివేశాలను యథాతథంగా కళ్లకు కట్టినట్లు వివరిస్తాను. రండి. ప్రభు, మీతో ఒక విషయము విన్నవించుకోవాలి. చెప్పు లక్ష్మణ. రామచంద్ర, రాజ్యాభిషేకం తరువాత తమని వదలలేక ఎన్నో వానరాలు ఇంకా 6 నెలలు ఇక్కడే ఉండిపోవాలని నిశ్చయించుకున్నాయట. చాలా సంతోషం లక్ష్మణ. ఆ వానరాలు మనకు రావణునితో యుద్ధంలో ఎంతో సహాయం చేశాయి కదా. నిజమే కాని అగ్రజ, వానరాలు ఒకచోట స్థిరంగా ఉండలేవు. వారి అల్లరికి నగర ప్రజలు భయపడుతున్నారు. పల్లెల్లో వీధుల్లో నడుస్తూ చెట్ల మీద దూకుతూ వీరు బీభత్సం సృష్టిస్తున్నారు. సుగ్రీవుడిని, హనుమంతుడిని పిలవండి. సుగ్రీవ, నీ వానరసేనల అల్లడికి అయోధ్య భయపడుతోందని సోదరుల వర్తమానం. ప్రభు, చంచలత్వం వానరాల ప్రవృత్తి. ఇన్ని దినములు యుద్ధంలో మునిగిపోయాయి. ఇప్పుడు ఏమి చేయాలో తోచక ఈ విధంగా ప్రవర్తిస్తున్నాయి ప్రభు. నేను తప్పక మందలిస్తాను. స్వామి, నాదో విజ్ఞప్తి. పట్టాభిషేకం తర్వాత వానరులను ఉండమన్నది మీరు. వానర ప్రవృత్తి మీకు తెలియనిది కాదు. మీరే ఉండమన్నారంటే ఏదో లోతైన అర్థం దాగి ఉంటుంది. సరి సరి, త్వరలోనే మీకు అన్ని అర్థాలు, అంతరార్థాలు బోధపడతాయి. రేపటి నుండి నేను ప్రతి ఉదయం రాజభవనం వెలుపల అందరికీ దర్శనమిస్తాను. అందరినీ అక్కడే సమావేశపరచండి. సోదరా, రాముడు ఈరోజు నాతో మాట్లాడుతాడంటావా? ఏమో సోదరా, నాకు తెలీదు. నువ్వు బాగా ప్రార్థించు. రాముడు మాట్లాడతాడో లేదో రామునికే తెలుసు. రాముడు ఇక్కడకు వస్తాడా లేక అక్కడకు వస్తాడా? నాకు ఏమీ అర్థం కావటం లేదు. రాముడు అక్కడికి నిన్న వచ్చాడు, ఇప్పుడు ఇక్కడికే రావచ్చు. సోదరులారా, మాట్లాడకండి. దర్శన సమయంలో ఎవరు నిశ్శబ్దంగా కూర్చొని రాముడు కొరకు వేచి చూస్తారో రాముడు వారి దగ్గరికే వస్తాడు, వారితోనే మాట్లాడతాడు. అవునవును, అందరం నిశ్శబ్దంగా ఉందాం. రామునికి కొరకు ధ్యానం చేద్దాం. ఆ విధంగా వానరాలన్నీ రాజమందిరం బయట ప్రతిరోజు కొన్ని గంటలు మౌనంగా శ్రీరాముని దర్శనానికై కూర్చుని ఎదురుచూసేవి. మెల్లమెల్లగా రోజులు వారాలు, వారాలు నెలలు అయ్యాయి. 3 నెలలు గడిచిన తరువాత ఒకనాడు, నా సేనలో ఎంత మార్పు! నేను నమ్మలేకపోతున్నాను. అది రామదర్శనం మహిమ సుగ్రీవ. నిలకడలేని ఈ వానరాలు ఋషులతో సమానంగా కూర్చుని రాముని కొరకు తప్పిస్తున్నాయంటే అది నిజంగా రాముని దయనే. ఏమి సుగ్రీవా, నీ వానరాలలో మార్పుని గమనిస్తున్నావా? మీ దయ రామచంద్ర. అవును ప్రభు, భగవంతుని కొరకు వేచి చూడటం ఒక తపస్సు అన్న ఎరుక కలుగుచున్నది. రోజూ నిశ్శబ్దంగా కూర్చొని తమ దర్శనం కొరకు ఎదురుచూసిన ఈ వానరాలు నేడు ఋషులతో సమానంగా స్థిరత్వాన్ని ప్రదర్శిస్తున్నాయి. స్వామి, మీరు ఒక్క మాట మాట్లాడలేదు, ఒక్క సూత్రం చెప్పలేదు, ఒక్క విషయం బోధించలేదు, చివరకు వారిని మందలించను కూడా లేదు. అది మౌనానికి ఉన్న శక్తి హనుమ. మౌనంగా పరమాత్మని ఆలోచనలలో మునిగిన వ్యక్తి ముని అవుతాడు. నిలకడలేని మనసుకు కావాల్సింది కేవలం నిశ్శబ్దంతో కూడిన ఎదురుచూపు. ఆ మౌనమే, ఆ కూర్చోవటమే ఒక మంత్రమై మనసును నియంత్రిస్తుంది. ఒక తంత్రమై జీవితానికి అవసరమగు ప్రశాంతతను, ముందు చూపును ఇస్తుంది.
వానర సోదరులారా, పుంగవులారా, శ్రీరామచంద్ర ప్రభు దర్శన భాగ్యాన్ని పొందండి.